ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వంలోని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలే వెంగయ్య విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను దగా చేస్తుందన్నారు. జిల్లాలో సుమారు 18 లక్షల పుట్ల ధాన్యం రైతులు పండించారని, ప్రభుత్వం ఇప్పటి వరకు 15,000 టన్నులు మాత్రమే రైతుల నుండి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన ధాన్యం మిల్లర్లు, దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయని, ఈ కేంద్రాల్లో గోతాలు లేకపోవడం, రైతులకి ట్రాన్స్పోర్ట్కి లారీలు ఏర్పాటు చేయకపోవడం తదితర ఇబ్బందులను తట్టుకోలేక దళారులకు అడ్డంగా అమ్ముకున్నారన్నారు. రైతులు సుమారు 3,000 నుండి 4,000 రూపాయల వరకు పుట్టి ధాన్యానికి నష్టపోయారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు, బిళ్ళ రఘురామయ్య, షేక్ జానీ బాషా, గరికిపాటి సురేష్, చల్ల కొలుసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ధాన్యం ముమ్మరంగా కోతలు వచ్చి జరుగుతుంది. ఇంకా ఒక వారం 10 రోజుల లోపల అన్నీ పూర్తిగా అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మటుకు హాస్యాస్పదమైన ప్రకటన చేస్తున్న తప్ప ఆచరణకు వచ్చాక ఎక్కడ సరిగా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో అమరావతి దగ్గర నుంచి సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ అధ్యక్షత నుంచి మన జిల్లా మినిస్టరు నారాయణ వీళ్ళందరూ కూడా చేసిన ప్రకటనలు ఏంటంటే మేము పూర్తిగా కొనేస్తున్నాము చెప్పారు. ఆచరణకు వచ్చాక ఒక 5 లక్షల గోతాలు సప్లై చేసినాము, 15,000 టన్నులు కొన్నామని చెప్పినారు. కానీ ఇక్కడ ఈ జిల్లాలోనే సుమారు 6 లక్షల పైన ఎకరాలు వరి పంట వేస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన గోతాలు ఎకరాకు ఒక గోతం కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే రకంలో ఈ జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో 6 మూలు 18 పుట్లు పండినాయి. సుమారుగా 15,000 టన్నులకు పైన అయితే 15 లక్షల టన్నులకు పైన అయితే కానీ 15,000 టన్నులు కొన్నారని అంటే 1% కూడా కొన్న పరిస్థితి లేదు. అందువల్ల రైతులను బాగా దగా చేస్తున్నది ప్రభుత్వం. కానీ ఆచరణలోకి వచ్చాక ప్రైవేటు దళారులు ముందుకొచ్చి అంతా వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకైతే మామూలు రైతులు కొనుగోలు సెంటర్లు లేకపోతే గోతాలు లేవంటారు, లారీలు లేవంటారు, విత్తేదానికి లేబర్ లేవంటారు, అనేక రకాల ఇబ్బందులు చెప్తున్నారు. కానీ ప్రైవేట్ వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి. అందువల్ల రైతులు దిక్కుదోస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ ధాన్యాన్ని తెగనంపుకుంటున్నారు. ఒక ఎకరాకు 3 పుట్లు పండితే ఒక పుట్టికి సుమారుగా 4,000 రూపాయల లెక్కన నష్టపోతున్నారు. అందువల్ల మేము అనేక కొనుగోలు సెంటర్లు చూసినప్పుడు ఎక్కడ పడిన రైతులు ఇబ్బందులు చూస్తాము. అందువల్ల ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ కొరవ ధాన్యాన్నైనా కూడా ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందిగా తెలియజేస్తాం. నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించినటువంటి రైతులు దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం చెప్పేది ఒకటి, 20 లక్షల పుట్ల ధాన్యం 6 లక్షల ఎకరాలు ఉత్పత్తి అయింది. ప్రభుత్వం ఏం ప్రకటించారు? మొత్తం అంత ధాన్యాన్ని అంతా మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం, మళ్ళీ 5 లక్షల టన్నులు కొంటా ఉన్నారు. ఇప్పుడు తీరా చూస్తే కొన్నది 33,000 టన్నులు, అంటే పండింది 20 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే 33,000 టన్నులు మాత్రమే కొన్నారు. అంటే 3% కూడా కొనల. ఈ రైతులు మొత్తం బీపీటీ రకాలైతే ఒక పుట్టికి మద్దతు ధర కన్నా కూడా 5,000కు తక్కువ అమ్ముకున్నారు, 16,000కు అమ్ముకున్నారు. మిగతా ధాన్యానికి కూడా కరీంనగర్ దానికి కానీ షుగర్లెస్కి కూడా దానికి కూడా సరైనటువంటి ధర లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పుట్టికి 500 ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని, బోనస్ ఇవ్వాలని, నిబంధనలు సడలించి మద్దతు ధర కొనుగోలు చేసేటటువంటి గోతాలు, తర్వాత లారీలు, కూలీలను సప్లై చేసి చిన్న నిబంధనల పేరుతో రైతులు అమ్ముకోకుండా తక్కువకు అమ్ముకుంటున్నారు. నిబంధనలు సడలించి ధాన్యం తీసుకొచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండాలని చెప్తున్నాం. కానీ ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనడంలో విఫలం చెందింది. రైతులు కూటికి నీళ్లకు అమ్ముకుంటున్నారు. ఒక పుట్టి ధాన్యాన్ని 5,000కు తక్కువకు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే సగానికి పైగా అయిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలు సడలించి బోనస్ ప్రకటించి రైతును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లాలో రైతాంగం నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం మీద ఆరుముడిగా ఈరోజున కొనుగోలు చేస్తున్నారు. దీని మీద పరిశీలన నిమిత్తం ఈ అగ్రికల్చర్ గారి ఆఫీసుల గురించి ఆయన గారు కూడా కొన్ని వివరాలు సేకరించారు. అది ఒక భాగం. అయితే ఈ రోజున మార్కెట్లో ధాన్యాన్ని చూస్తే
మన జిల్లాలో ఎక్కువ బాగా కేఎన్ఎం వేశారు, బీపీటీ వేశారు, ఆర్ఎన్ఆర్ వేశారు. ఆర్ఎన్ఆర్ మార్కెట్లో రేటు నేరుగా అమ్ముకుంటున్నారు, గిట్టుబాటు అవుతున్నారు. కేఎన్ఎం పుట్టికి 1500 నుంచి 2000 తగ్గించి ఈరోజు అమ్ముకుంటున్నారు. అంటే బీపీటీ కూడా 2000 నుంచి 3000 తగ్గించి అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితి రాకూడదని ముందుగా మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఏం తీర్మానం చేసామంటే అది చేశారంటే కూడా పుట్టి 850 కేజీలు ఇవ్వాలి. మాయిశ్చర్ ఎక్కువ శాతం ఉంది కాబట్టి 100 కేజీలకి 1 కేజీ అదనంగా ఇస్తే 22 మాయిశ్చర్ తేమ శాతం వరకు ఉంటే 919 కేజీలు కొనుగోలు కేంద్రాలను తోలి 19,270 రూపాయలు గవర్నమెంట్ దగ్గర తీసుకోవచ్చు అన్నారు. మిల్లర్లను కూడా ఒప్పిస్తామని చెప్పారు ఆ రోజున. కానీ ఈరోజు అది జరగటం లేదు. ఈ రోజున పుట్టికి 950 కేజీల పైన తీసుకుంటున్నారు తూకం కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ రేట్లోకి వచ్చేళ్ళకి 18,500 కేఎన్ఎం తీసుకుంటున్నారు. అంటే అటు రేట్లో తగ్గించి తీసుకుంటున్నారు, ఇటు తూకంలో అదనంగా కూడా తీసుకుంటున్నారు. ఈ మోసం చట్టబద్ధం చేశారు. ఈ రోజున కొనుగోలు కేంద్రాల్లో ఉండే అధికారులు, దళారులు, మిల్లర్లు ఏకమై కొనుగోలు కేంద్రానికి షెడ్యూల్ ఇచ్చిన తర్వాతనే ధాన్యం తీసుకొచ్చే సందర్భంలోనే అక్కడే పుట్టికి 950 కేజీలు తీసుకునేది లెక్కలో 850 కేజీలు నమోదు చేస్తారు. అంటే 19,720 వేయాల్సి ఉంటే మొత్తం తగ్గించి 18,000కి చేసేదానికి దాన్ని తగ్గించేస్తుంది. ఈ రకంగా అక్కడే కొనుగోలు కేంద్రాలను అడ్జస్ట్ చేసి అంత సాఫీగా ఈ రోజున జిల్లా అంతా ధాన్యం కొంటున్నారు. అంత కొన్నా కూడా ఈ రోజున 3వ వంతు కూడా కొన్న వాళ్ళు చెప్పింది దాంట్లో 5 లక్షల టన్నులు కొంటా ఉన్నారు. ఈరోజు 33,000 టన్నులు కొన్నారు. ఎక్కడికి పోయినా ధాన్యం అయిపోయింది అంటున్నారు. బుచ్చిరెడ్డిపాలెం వస్తే ఇక నా అంతా అయిపోయిందా, మా మండలం అంతా అమ్మేశారు, ఇక్కడ ఇంకేం లేదని చెబుతున్నారు. ఇక్కడ రైతులు చెబుతున్నారు, అన్నమాట అధికారులు కూడా చెబుతున్నారు. మరి ధాన్యం అంతా అయిపోయింది. 15 లక్షల టన్నుల ధాన్యానికి 5 లక్షలు కొంటా ఉన్నారు. కొన్నది 30,000 టన్నులు. అంటే ఈ మిగతా ధాన్యం ఎక్కడికి పోయింది? మిల్లల జేబులో పోయిందా, ఎవరి జేబులో పోయింది అనేది కూడా ప్రభుత్వం తేల్చాలి. ఈ సందర్భంలో ఇప్పటికే రైతాంగం తీర నష్టపోయి అమ్ముకుంటున్నారు. కారణం ఏంటంటే వరి కోసే సమయంలో ఇప్పుడైతే మార్చి నెలాఖరులో నిలువుకి వస్తే 19% ఉంటుంది మాయిశ్చర్, కానీ 24 అని చెబుతున్నారు వాళ్ళు. ఈ